జై శ్రీరామ్ అండ్ హనుమత్ ప్రసాద్ అందరికీ కూడా నమస్కారం. ఈ సంవత్సరం ఆఖరికి బీహార్ శాసనసభకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బీహార్ శాసనసభకి ఎన్నికలు జరగబోతుంటే అక్కడ ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారుతాయి, ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఒకసారి వీక్షణంగానే చేసినట్లయితే, ఎందుకంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఈ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఇటు బీహార్ నుంచి జేడీయూ, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళిద్దరి మద్దతుతోటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నిలబడగలిగింది అని చెప్పుకోవడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇటువంటి పరిస్థితిలో బీహార్కి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రేపు పొద్దున్న ఈయన ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతాడు? భారతీయ జనతా పార్టీని గుప్పెట్లో పెట్టుకుని తనకు కావాల్సినవన్నీ చేసుకుంటాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీని తిన్ను గుప్పెట్లో పెట్టుకుంటుందా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు బీహార్ రాజకీయాల మీద. ఇకపోతే ఇందులోకి వచ్చినట్టయితే బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఈ 243 సీట్లలో జేడీఏకి వచ్చి ఎంతంటే 43 సీట్లు, అంటే మొత్తం 2020 సంవత్సరానికి 2020లో జరిగింది. ఇటు బీజేపీ 73 సీట్లతో ఉంది. ఆర్జేడీ అన్నది లాలూ ప్రసాద్ యాదవ్ గారిది 70 సీట్లతో ఉండి లార్జెస్ట్ పార్టీ కింద ఉంది. మిగతావి రకరకాలు. ఇన్ని లార్జెస్ట్ పార్టీలు ఉండగా కూడా నితీష్ కుమార్ గారి నాయకత్వంలో మాత్రమే ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. ఆయన ఈ 2020 నుంచి 2025 వరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా మారారంటే 3 సార్లు కూడా ఆయన అయ్యారు. మొదటిసారి కాంగ్రెస్ ఇటు ఆర్జేడీ సహకారంతో, ఎన్డీఏ సహకారంతో, బీజేపీ గవర్నమెంట్ సహకారంతో ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ తర్వాత కూటమిలో విభేదాలు వచ్చి బయటకు వచ్చేసి మళ్ళీ ఆర్జేడీ సహకారాన్ని తీసుకుని కాంగ్రెస్ మద్దతుతోటి మళ్ళీ సెకండ్ టైము ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అక్కడ కూడా విభేదాలు రావడంతో భుజాన్ని ఎత్తుకుని ఆకాడిని కూడా వదిలేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ సహకారంతో 3వ ముఖ్యమంత్రిగా అయ్యారు. అంటే ఒక రకంగా చూసుకుంటే స్ప్లిట్ పర్సనాలిటీ, ఏ క్షణానికి ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఇటువంటి నిర్ణయాలతోటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేయాలి కూటమి ప్రభుత్వంలో. ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, జేడీయూ నాయకత్వంలో కూటమి కింద ఎన్డీఏ అలయన్స్ కింద చేసుకుని ఎన్నికలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయించుకున్నప్పుడు ఎవరికైతే ఎక్కువ మెజార్టీ వచ్చిందో వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి చేపడదామన్న ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ నితీష్ కుమార్ గారు ఏమంటున్నారంటే, ముందుగానే ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయాలి, ముందుగా ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసాక మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి చిన్న ఫిట్టింగ్ పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే, అది ముఖ్యమంత్రిగా ఎవరిని, నితీష్ కుమార్నే అనౌన్స్ చేయాలనేసి. దీన్ని వాళ్ళ అబ్బాయి నిశాంత్, ఆయన కూడా ఈ మధ్య రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి పదే సందేశాలు పంపిస్తున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయాలి, అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్ళాలి, నితీష్ కుమార్ గారిని అనౌన్స్ చేస్తేనే బాగుంటుంది అనేటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరులో ఈయన మంత్రివర్గ విస్తరణ చేశారు. మంత్రివర్గ విస్తరణలో కూడా 6 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీకి భర్తల కింద ఇచ్చారు మంత్రివర్గంలో. సో ఎందుకంటే మేము మీకు ఈ రకంగా చేస్తున్నాం కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ యొక్క డిమాండ్లు లొంగుతుందని అనుకోవాలి. ఇప్పటివరకు ఏంటంటే భారీ ప్యాకేజీని దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా భారీ ప్యాకేజీని కేటాయించడం, ఆయన గొంతెమ్మ కోరికలన్నీ ఒక్కొక్కటి తీరుస్తూ రావడం వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అనౌన్స్ చేయాలంటే రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి, ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆడికి రాకుండా ఈయనకి వచ్చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్స్లో గెలిచిన పార్టీలను బట్టి, గెలిచిన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనే విధానాన్ని బట్టి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంగా భారతీయ జనతా పార్టీది కనిపిస్తుంది. ఇదే సమయం కదా, అవకాశం ఇప్పుడే కదా, మన ఆధ్వర్యంలో నడుస్తుంది, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అనౌన్స్ చేసి తీరాలి అనేటువంటి పట్టుదలతోటి నితీష్ కుమార్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఏ రకంగా జరుగుతుందో, అనౌన్స్ చేసి ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్తారా,
లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.